జై హింద్, జై భారత్. ఇదేంది మీకు తెలుసా? కొబ్బరి బొండం నుంచి కోకోపీట్ ఎట్లా చేస్తారో మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. Check this out. నమస్తే సార్. నమస్తే. నమస్తే అండి. నా పేరు సతీష్ అండి. మా మిస్సెస్ పేరు సరళ. సార్ మీకు ఇది కొత్త కాన్సెప్ట్, అంటే హైదరాబాద్లో చాలా తక్కువ మందికి తెలుసు. ప్రాసెస్ ఏంటి, మీరు ఎట్లా స్టార్ట్ చేసారు, కొంచెం డీటెయిల్గా మాకు ఫీల్ చేయాలి. తప్పకుండా సార్. మాది వాసవి న్యాచురల్ కైర్ అండ్ కోకోపీట్ కంపెనీ. మేము గత 3 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాము. మేము యాక్చువల్గా ఇది ఎంచుకోవడం కారణం అంటే గో గ్రీన్, బయోడిగ్రేడబుల్, పొల్యూషన్ కంట్రోల్లో పొల్యూషన్ లేకుండా ఉండాలి అనే దాన్ని కాన్సెప్ట్ ద్వారా ఎంచుకున్న వ్యాపారం ఇది. జనరల్గా మేము ఫార్మా ఫీల్డ్ నుంచి ఉన్న వాళ్ళము. ఎందుకు దానిలో రావడం జరిగిందని అంటే మనకు అగ్రికల్చర్ నెక్స్ట్ జనరేషన్ అంతా అగ్రికల్చర్ బేసిస్ మీదనే ఎక్కువగా ఉంటుందని నా ఉద్దేశం. తక్కువ స్పేస్లో ఎక్కువ బిజినెస్ చేసేది అట్లాంటి కాన్సెప్ట్లో. ఒకప్పుడు అగ్రికల్చర్ అంటే లాస్ అనే వ్యవహారం ఉంటుండే. ఇప్పుడు అలా కాకుండా తక్కువ స్పేస్లో కొత్త టెక్నాలజీ ద్వారా ఎక్కువ ప్రొడక్షన్ రాసే బిజినెస్ ఇది. ఇన్ ఫ్యూచర్లో ఇది బాగుంటుందని నేను రీసెర్చ్ చేసి ఇది ఎంచుకోవడం జరిగింది. కోకోపీట్ తోని వాటర్ కన్జంప్షన్ కూడా చాలా తక్కువగా యూజ్ చేసుకొని పంట కానీ ఏదైనా కానీ బాగా దిగుబడి ఇస్తుంది. సో ఇది ఎంచుకోవడం జరిగింది. ఇది మెయిన్లీ ఎవరు వాడతారు? నర్సరీ వాళ్ళు వాడతారు. మామూలుగా టెర్రస్ గార్డెనింగ్ వాళ్ళకి సంబంధించింది ప్లాంటేషన్స్. ఇప్పుడు హైడ్రోపోనిక్ సిస్టమ్ అని వచ్చింది. హైడ్రోపోనిక్ సిస్టమ్ కానీ తర్వాత హైడ్రో హౌసెస్, ఇట్లాంటి పాలీ బ్యాగ్ సిస్టమ్స్, ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ ఇది చేస్తున్నారు. అంటే బ్లాక్ బెర్రీస్, చెర్రీస్, మష్రూమ్స్ వాళ్ళు వీళ్ళందరూ ఇట్లాంటి ప్రోడక్ట్ యూజ్ చేసి ఎక్కువ ప్రొడక్షన్ చేస్తున్నారు. కాబట్టి ఇది ఫ్యూచర్ డిమాండ్ ప్రోడక్ట్ కాబట్టి దీన్ని ఎంచుకోవడం జరిగింది. దీని ప్రొడక్షన్ టైం ఎంత, లైక్ ఎన్ని రోజులు పడతాయి? యాక్చువల్గా ఇప్పుడు ఇది మెయిన్ ప్రాసెస్ ఏంటంటే మనం ఇది కొబ్బరి బొండాన్ని మేము కలెక్ట్ చేసుకొని క్రషింగ్ చేసేసిన తర్వాత బైబ్యాక్ ప్రోడక్ట్ ఫైబర్ రావడం జరుగుతుంది, కోకోపీట్ రావడం జరుగుతుంది. ఈ కోకోపీట్ అనేది ఫ్రెష్ ప్రోడక్ట్ హై ఈసీ లెవెల్గా ఉంటుంది. ఈ హై ఈసీని మనకు చెట్లకు పనికిరాదు. సో దాన్ని హై ఈసీని మనము లో ఈసీగా కన్వర్ట్ చేస్తాం. ఒక 20 days వాటర్ క్యూరింగ్ చేయడం వల్ల, ఒక 20 days మార్నింగ్ ఒక ట్రైస్లో ఇట్లా చేయడం వల్ల దానిలో ఉన్న ఈసీ వాల్యూస్ తగ్గి లో ఈసీగా మారుతుంది. ఈ లో ఈసీని మనకు ప్లాంట్లకు కానీ మనకు చెట్లు వ్యవసాయానికి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒకప్పుడు వీళ్ళు నర్సరీ వాళ్ళు వాడేది. ఇప్పుడు ఈ మిరప తోటల వాళ్ళకి కానీ ఇంకా కుకుంబర్ వాళ్ళు కానీ ఎక్కువ మటుకు వాళ్ళు కూడా వాడుతున్నారు. అండ్ మేము మా అందరూ జనరల్గా ఈ కోకోపీట్ కంపెనీ చాలా మటుకు హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ చాలా చోట్లలో ఉన్నాయి. సో మేము సంథింగ్ స్పెషల్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ కోకోపీట్ బ్లాక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. ఓకే, కోకోపీట్ బ్లాక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఇది లో ఈసీ కోకోపీట్ బ్లాక్. ఇది 5 kg బ్లాక్. ఇది ఈ బ్లాక్ వాటర్ మినిమం 40 లీటర్ అబ్జర్వ్ చేస్తుంది. 40 లీటర్ అబ్జర్వ్ చేసి ఆల్మోస్ట్ 40 to 50 వెయిట్తో సహా వస్తుంది. ఇది ట్రాన్స్పోర్టేషన్కి ఈజీగా ఉంటుంది. ఇది మనకి ఎప్పుడు కావస్తే అప్పుడు మీకు ఎంత కావాలంటే అంత యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది లో ఈసీగా మేము అమ్ముతాము, హై ఈసీ కూడా అమ్ముతాము. ఫైనల్ ప్రోడక్ట్ ఇది ఫైనల్ ప్రోడక్ట్.
కొత్తగా క్రియేట్ చేసి చేసుకున్నది అంటే మా దానిలో అంటే ఇక్కడ వేరే స్టేట్స్లలో చాలా చోట్లలో ఉంది, కానీ ఇక్కడ తెలంగాణలో ఈ హైదరాబాద్లో మేము హైదరాబాద్లో అయితే నేను ఒక్కరిని ఉన్నాను అనుకుంటున్నాను, నాకు ఎగ్జాక్ట్లీ కూడా నాకు తెలియదు. యాజ్ పర్ మార్కెట్ వాళ్ళు చెప్పడం ప్రకారం నేను చెప్పగలుగుతున్నాను. తెలంగాణలో ఇంకా కూడా నాకు ఏమన్నాయో నాకు తెలియదు. నేను బిజినెస్ టు బిజినెస్ కంటే బిజినెస్ టు కస్టమర్కే వెళ్ళాలనే సదుద్దేశంతోనే నేను ఎక్కువ ఫోకస్ దాని మీద చేస్తున్నాను. ఇప్పుడు బిజినెస్ వాళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళు ఇంత మార్జిన్ చూసుకొని వీళ్ళంతా స్టాకిస్ట్ ఇంత మార్జిన్ చూసుకొని కాకుండా డైరెక్ట్ కస్టమర్కి వెళ్తే మనకు ఇది ఉంటుందనే ఉద్దేశంతోనే నేను అట్లా ముందుకు సాగడం జరుగుతుంది. సో మేము త్రూఅవుట్ ఇండియా లెవెల్గా కూడా నేను సప్లై చేశాను, బ్లాక్స్ని ఇండియా లెవెల్గా కూడా సప్లై చేశాను నేను. తెలంగాణలో ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్లకు కూడా నా ప్రోడక్ట్ వెళ్ళింది. సో ఇది కాకుండా కూడా నా దగ్గర వర్మీ కంపోస్ట్ ఉంటుంది, నీమ్ కేక్ పౌడర్ కూడా ఉంటుంది, కోకో పీట్ కూడా ఉంటుంది, అండ్ పాటింగ్ మిక్స్ సాయిల్ అని చెప్పి మా ఓన్ బ్రాండింగ్, అమృత్ సాయిల్ అని మా ఓన్ బ్రాండింగ్ కూడా ఉంటుంది. సైమల్టేనియస్గా మేము ఫైబర్ కూడా సేల్ చేస్తాము, అది ఫర్నిచర్ వాళ్ళకు వాడతారు, గణేష్లకు దానికి కూడా వాళ్ళు యూజ్ చేస్తారు. మీకు ఎట్లా కాంటాక్ట్ కావాలి? వాసవి న్యాచురల్ క్వైర్ అండ్ కోకోపీట్ కొడితే గూగుల్లో కూడా చూపిస్తుంటుంది. మీ లొకేషన్ ఎక్కడ సార్? నియర్ అబౌట్ శంషాబాద్ కాటేదాన్ ఏరియాలో ఉంటుంది.